హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. న్యూ ఇయర్ని పండగలకు చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇది కూడా ఒక పండగేనా అనేవాళ్ళు కొంతమంది. నైట్ 12 వరకు మేలుకొని న్యూ ఇయర్ విష్ చేసుకుంటూ కేక్ కటింగ్లు అంటూ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది 10కే పడుకునేస్తారు. మార్నింగ్ లేచాక ఎవరైనా విష్ చేస్తే తిరిగి విష్ చేసే అలవాటు లేని వాళ్ళు. మీరైతే ఏ కేటగిరీలో ఉంటారు? నేనైతే 10కే పడుకునే బ్యాచ్. చిన్నప్పుడైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడము, నచ్చిన వాళ్ళకు నచ్చిన హీరోయిన్ ఫోటో అన్నా హీరో ఫోటో అన్నా గ్రీటింగ్ కార్డ్ ఇస్తూ ఉన్నాము. అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. బట్ ఈసారి మా హస్బెండ్ 31st నైట్ బార్బెక్యూ చేసుకుందామని ఒక బాక్స్ అయితే ఆర్డర్ చేశాడు. బాక్స్ ఎక్స్పెక్ట్ చేసినంత సైజులో అయితే రాలేదు. ఇంకొంచెం పెద్దగా వచ్చింటే బాగుండేది అనిపించింది. క్వాలిటీ వైజ్ ఓకే, పర్లేదు అనిపించింది. నేను పర్చేస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. స్టాండ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా వచ్చింటే బాగుండేది అనిపించింది. ఇదైతే ఎక్కడికైనా బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనిపించింది. ప్రోడక్ట్లో ఒక ఎయిర్ బ్లోవర్ ఇచ్చారు. అలానే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో 10 స్టిక్స్ అని మెన్షన్ చేశారు, బట్ 12 వచ్చాయి. 2 స్పాచ్లా కూడా ఇచ్చారు. ఏమేమి కలపాలి? ఇది చికెన్ గ్రీన్ చికెన్ మనం చేయాలంటే తడికి మీద కాల్చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా. ఇది చెక్క లవంగాల పొడి అనుకుంటా. చెక్క లవంగాల పొడి. ఇది గరం మసాలా. కొద్దిగా కాన్ పౌడరు, కొద్దిగా పెరుగు దాంట్లోకి యాడ్ చేసుకోవాలా. ఇది ఇంట్లో చేసిన పెరుగు. సాల్ట్ వేసిన తర్వాత పసుపు పొడి, మిరప్పొడి ఎక్కువ వేసుకోవాలనా? మిరప్పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. చెక్క లవంగాల పొడి కొద్దిగా, ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలా? ధనియాల పొడి ఎక్కువ తగిలించుకోవాలి. 2 స్పూన్లు అంటే మనం చికెన్ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 కిలోల చికెన్కు 2 స్పూన్లు. ఇది 2 కేజీలు ఉందా? 1 స్పూన్ గరం మసాలా కూడా సరిపోతుంది. కాన్ పౌడర్ మళ్ళీ వేస్తాం కొద్దిగా దీన్ని కలిపిన తర్వాత. తాత పెరిగేసాడు, కలుపుతున్నాడు. లాస్ట్లో ఇంకా పుదీనా కూడా వేస్తే బాగుంటుంది అనిపించి బాగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పుదీనా చట్నీ చేద్దామని చెప్పి కొద్దిగా పుదీనా, జీలకర్ర, సాల్ట్, కొంచెం పెప్పర్ పొడి, తెల్లగడ్డ కొంచెం అల్లము, 2 కప్స్ కర్డ్, అలానే 2 మిర్చి వేసి మిక్సీ పట్టేసుకున్నాను. రగులుకుంటేస్తుందా? కొంచెం పడిన బుజ్జి, కొంచెం పడిన రగులుకుంటుందా? Hi friends, now YouTube fans. మీరు దమాకాను ఇంత చిన్న తీసుకోవాలి. దానికి
ఏం బుజ్జి ఎట్లుంది? చికెన్ బాగుందా? నేను ఫస్ట్ టైం ట్రై చేసాను. ఈరోజు శారదానే చేసిందండి. ఇలా మా 2024ని బార్బిక్యూతో ఎండ్ చేశాము. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిసెస్ శారదా మహేష్.